వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. మధ్యప్రాచ్యంలో శాంతి కోసం ప్రయత్నిస్తుంటే యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. 8 రోజులుగా ఇరాన్ గడ్డపై నిప్పుల వర్షం కురుస్తుంది. అగ్రరాజ్యం అమెరికా, యుద్ధతంత్రంలో ఆరితేరిన ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ నెత్తిన పిడుగులు కురిపిస్తున్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే దెబ్బ తగులుతుంది ఇరాన్కు మాత్రమే కాదు, పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలకు కూడా. పాము చావకూడదు, పీట విరగకూడదు అన్నట్టుగా సాగుతున్న ఈ దౌత్య పోరాటంలో ఇప్పుడు సౌదీ అరేబియా ఒక కీలక అడుగు వేసింది. అసలు గల్ఫ్ దేశాల్లో ఏం జరుగుతుంది? ఇరాన్ వ్యూహం ఏంటి? ట్రంప్ మాటల వెనుక మతలబేంటి? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది నేడు గల్ఫ్ దేశాల పరిస్థితి. ఆడలేక మధ్యల ఓడు అన్న చందాన ఇన్నాళ్లు అమెరికా వెనక నక్కి రాజకీయాలు చేసిన దేశాలకు ఇప్పుడు అసలైన సెగ తగులుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన చిచ్చు ఇప్పుడు ప్రపంచ చమురు గిన్నెను దహించి వేస్తోంది. యుద్ధం మొదలై 8 రోజులు గడిచినా శాంతి మాట దేవుడెరుగు, వినాశనం జైత్రయాత్ర చేస్తోంది. అమెరికా తన అత్యాధునిక ఆయుధ సంపత్తితో, ఇజ్రాయెల్ తన పదునైన వ్యూహాలతో ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. 8 రోజులుగా బాంబుల మోత మోగుతున్నా ఇరాన్ తన పట్టును కోల్పోవడం లేదు. ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే ఇది త్వరగా ముగిసేలా కనిపించడం లేదు. రక్షించాల్సిన అగ్రరాజ్యాలే యుద్ధానికి తెరలేపితే ఇక శాంతికి చోటెక్కడిది? అమెరికా ఈ యుద్ధాన్ని త్వరగా ముగించి ఇరాన్ను లొంగదీసుకోవాలని భావించింది. కానీ ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులతో కలిసి గట్టి ప్రతిఘటన ఇస్తోంది. ఫలితంగా యుద్ధం రోజురోజుకు విస్తరిస్తోంది తప్ప ఒక కొలిక్కి రావడం లేదు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికా కంటే ఎక్కువగా నష్టపోతున్నది మాత్రం గల్ఫ్ దేశాలే. ఇన్నాళ్లు అమెరికాకు మద్దతుగా ఇరాన్కు వ్యతిరేకంగా లోపాయికారి ఒప్పందాలతో నెట్టుకొచ్చిన సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. యుద్ధం తమ గడపదాకా రావడంతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా చమురు ఎగుమతులపై ఆధారపడిన గల్ఫ్ దేశాలకు ఇరాన్ రూపంలో ఒక శక్తివంతమైన ప్రత్యర్థి ఎదురుకావడం మింగుడు పడటం లేదు. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థతో గల్ఫ్ దేశాల్లోని కీలక చమురు నిక్షేపాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. అగ్రరాజ్యాల అండ చూసుకుని ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఇరాన్ సెగతో అల్లాడిపోతున్నాయి. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు గల్ఫ్ దేశాలను ఆత్మరక్షణలో పడేశాయి. అమెరికాకు నేరుగా మద్దతు ఇస్తే ఇరాన్ ఆగ్రహానికి గురవ్వాలి, లేదంటే తమ రక్షణ కోసం మళ్లీ అగ్రరాజ్యంపైనే ఆధారపడాలి. ఈ సందిగ్ధంలో గల్ఫ్ దేశాలు తమ విదేశాంగ విధానాన్ని పునరాలోచించుకుంటున్నాయి. మరోవైపు ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది కేవలం మధ్యప్రాచ్యానికే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకే ముప్పుగా మారింది. ఇద్దరు పోట్లాడితే మూడోవాడికి నష్టమన్నట్టు అమెరికా ఇరాన్ యుద్ధంలో గల్ఫ్ దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అండ ఉన్నప్పటికీ ఇరాన్ దూకుడు ముందు గల్ఫ్ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఒకవైపు తమ గడ్డపై ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కైన చమురు క్షేత్రాలు. ఇలా వేటిని చూసినా ఇరాన్ క్షిపణులు ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని ఆందోళనకర పరిస్థితి. ముందు వెళితే ముసలి, వెనక్కి వస్తే పులి అన్నట్టు ఉంది గల్ఫ్ దేశాల పరిస్థితి. ఇరాన్ దాడులను తిప్పికొట్టలేక, అలాగని మౌనంగా భరించలేక అవి సతమతమవుతున్నాయి. ఇరాన్ తన క్షిపణి శక్తిని ప్రదర్శిస్తూ అమెరికా స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న సాధారణ పౌరుల పరిస్థితి ఇప్పుడు దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్లా మారింది. ఎప్పుడు ఏ వైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో అన్న భయం వారిని వెంటాడుతోంది. ఇంత జరుగుతున్నా ఇరాన్పై ఎదురుదాడి చేసే ధైర్యం గల్ఫ్ దేశాలకు లేకపోవడం గమనార్హం. కేవలం తమ ఆకాశంలోకి వచ్చిన ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకునే ఇంటర్సెప్టర్లపైనే అవి ఆధారపడుతున్నాయి. గోడ మీద పిల్లివాటంలాగా వ్యవహరిస్తున్న అంతర్జాతీయ సమాజం వైపు చూడకుండా తన రక్షణను తానే చూసుకోవాల్సిన స్థితికి గల్ఫ్ చేరుకుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాకు అత్యంత కీలక మిత్రదేశమైన సౌదీ అరేబియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం రక్షణ కవచాల వెనక దాక్కోవడం వల్ల ప్రయోజనం లేదని భావించిన సౌదీ తన వ్యూహాన్ని మార్చుకుంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతను కాపాడుకోవడానికి, ఇరాన్ ముప్పును శాశ్వతంగా అడ్డుకోవడానికి సరికొత్త అడుగులు వేస్తోంది. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా అమెరికా సాయం పూర్తి స్థాయిలో అందకపోవడంతో సౌదీ తన స్వయం ప్రతిపత్తిని చాటుకునే దిశగా అడుగులు వేస్తోంది.
యుద్ధం అంటే కేవలం ప్రాణ నష్టం మాత్రమే కాదు, అది ఆర్థిక వ్యవస్థల పతనానికి నాంది. అందుకే ముప్పు ముంచుకు రాకముందే యూరోపియన్ అధికారులు మేల్కొన్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నాయని గుర్తించిన యూరప్ సౌదీ అరేబియాను రంగంలోకి దించింది. యూరోపియన్ దేశాల ప్రోత్సాహంతో సౌదీ ప్రభుత్వం ఇరాన్తో అత్యంత రహస్యంగా తెర వెనుక చర్చలు ప్రారంభించింది. చెడి స్నేహం చేయడం కంటే తెలిసి విరోధం తగ్గించుకోవటం మిన్నా అన్నట్లు ఇరు దేశాల మధ్య ఉన్న పాత విభేదాలను పక్కన పెట్టి ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించటమే లక్ష్యంగా ఈ అడుగులు పడుతున్నాయి. సాధారణంగా దౌత్యం అంటే విందులు వినోదాలు అనుకుంటారు, కానీ ఈ చర్చలు అలా సాగడం లేదు. పరిస్థితి ఎంత విషమంగా ఉందంటే యుద్ధం మరింత ముదిరితే ఎదురయ్యే విపరిణామాలను ఊహించి సౌదీ అధికారులు తమ అత్యవసర దౌత్య మార్గాలను వాడుతున్నారు. ఈ చర్చల్లో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, కీలకమైన భద్రతా సంస్థలు, అగ్రశ్రేణి దౌత్యవేత్తలు నేరుగా పాలు పంచుకుంటున్నారు. సంఘర్షణ తీవ్రం కాకుండా నిరోధించటానికి, రెండు దేశాల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించటానికి రాత్రింబవళ్లు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ శాంతి ప్రయత్నాలకు కేవలం యూరప్ మాత్రమే కాదు, పలు మధ్యప్రాచ్య దేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఐక్యమత్యమే మహాబలం అన్న సూత్రాన్ని నమ్మి ప్రాంతీయ స్థిరత్వం కోసం అందరూ ఒకే తాటిపైకి వస్తున్నారు. యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని భరించటం కంటే చర్చల ద్వారా పరిష్కారం వెతకడమే ఉత్తమమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ పశ్చిమాసియా చరిత్రలో మరో చేదు జ్ఞాపకం. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్ లక్ష్యంగా దాడులకు దిగాయి. అయితే ఇరాన్ ఏమాత్రం తగ్గలేదు. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించి తన ప్రతీకారాన్ని చాటుకుంది. ఇరు పక్షాలు యుద్ధం కొనసాగుతుందని బహిరంగంగానే ప్రకటిస్తుండటంతో పరిస్థితి విషమించింది. ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్తో చర్చలకు సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం సూటిగా ఉంది. టెహ్రాన్ బేషరతుగా లొంగిపోతేనే ఏదైనా సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అటు ఇరాన్ మాత్రం అమెరికా లేదా ఇజ్రాయెల్తో ముఖాముఖి చర్చలు జరిపేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆసక్తి కనబరచలేదు. అగ్రరాజ్యం పెడుతున్న షరతులు ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ యుద్ధ క్రీడలో గల్ఫ్ దేశాల పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఇరాన్పై ప్రతీకార దాడులు చేయవద్దని సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాలు ఇరాన్ను కోరాయి. అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్కు కూడా గట్టి సంకేతాలు పంపాయి. తమ భూభాగాన్ని కానీ, తమ గగనతలాన్ని కానీ ఇరాన్పై సైనిక దాడుల కోసం ఉపయోగించడానికి వీల్లేదని ఈ దేశాలు తెగేసి చెప్పాయి. తమ ప్రాంతం మరో యుద్ధానికి వేదిక కాకూడదని అవి బలంగా కోరుకుంటున్నాయి. ప్రస్తుతానికి తెర వెనుక ఏవైనా చర్చలు జరుగుతున్నాయా అంటే సమాధానం లేదు. ఉన్నత స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారా లేదా అనే విషయంలో స్పష్టత కొరబడింది. శాంతి మార్గం వైపు ఎవరూ అడుగులు వేయకపోవడం ఆందోళన కలిగించే అంశం. నిప్పు లేకుండా పొగరాదు అంటారు, కానీ ఇక్కడ నిప్పు, పొగ రెండూ కనిపిస్తున్నా ఆర్పే నాథుడే కనిపించడం లేదు. నిప్పుతో చెలగాటం ఆడితే ఏమవుతుందో ఇప్పుడు గల్ఫ్ దేశాలకు అర్థమవుతోంది. ముందరి కాళ్లకు బంధం అన్నట్టుగా అమెరికా మద్దతు ఇవ్వలేక, ఇరాన్ దాడులను తట్టుకోలేక ఈ దేశాలు సతమతమవుతున్నాయి. మరి సౌదీ అరేబియా చేస్తున్న ఈ శాంతి ప్రయత్నాలు ఫలిస్తాయా, లేక ట్రంప్ అన్నట్టుగా ఇరాన్ లొంగిపోతుందా? కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్టుగా పరిస్థితి మారకముందే యుద్ధం ఆగాలని ప్రపంచం కోరుకుంటోంది. చూద్దాం ఏం జరుగుతుందో.